మిడిల్ క్లాస్ అయినంత మాత్రాన పెరుగు బయట కొనరా అండి? మిడిల్ క్లాస్ అయితే మాత్రం దోస పిండి, ఇడ్లీ పిండి ఒక్కరోజు బయట కొనకూడదా? అలా కొంటే మిడిల్ క్లాస్ కాకుండా పోతారా? ఏంటక్క మీ మిడిల్ క్లాస్ గోల అనుకుంటున్నారా? మొన్న పెట్టిన వీడియోకి కామెంట్స్ అండి ఇవి. మీరు అంత పెరుగు కొంటున్నారంటే మీరు మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు పెరుగు కొనరు, దోస పిండి కొనరు అని చెప్పేదే కామెంట్స్ చేస్తున్నారు. అది చూసినప్పటి నుంచి అయితే నాకు నవ్వు ఆగట్లేదు. పోనీలేండి, నేను లక్షాధికారిని, కోటీశ్వరాలను అవుతానో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అయితే నేను లక్షాధికారిని కదా, మిడిల్ క్లాస్ కాదు కదా. ఆ ఫీలే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా కామెంట్స్ చేస్తూ ఉండండి, నేను అలానే ఫీల్ అవుతాను. ఇప్పుడైతే నేను జున్ను చేస్తున్నానండి. మొన్న పాలు కోసం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర జున్ను అయితే కనిపించింది. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా పెద్దోడు నా కడుపులో ఉన్నప్పుడు జున్ను బాగా తినాలనిపించింది. అందరూ కడుపుతో ఉన్నప్పుడు వాతం చేస్తుంది, తినకూడదు అంటారు కదా, అయినా అది వినిపించుకోకుండా తిన్నాను. అంత ఇష్టం నాకు. వాళ్ళు చెప్పినట్టుగానే వాతం చేసింది, నా కాళ్ళు కాస్త ఏనుగు కాళ్ళు అయింది, అయినా భరించాను. ఇంతకీ మీరు మిడిల్ క్లాస్ అయినా